హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ సుప్రీంకోర్టు సంబంధించింది. ఓకే, మరి మన సుప్రీంకోర్టు సంబంధించిన టాపిక్ ఈరోజు మనం మాట్లాడుకోవడానికి రీజన్ ఏంటంటే, సుప్రీంకోర్టు ఏర్పాటు చేసి 75 years అవుతున్నటువంటి సందర్భంలో మనం ఒకసారి సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫర్దర్గా డిస్కస్ చేసే కన్నా ముందు ఈ వీడియోలో మనం మెయిన్గా ఏవి ఫోకస్ చేయబోతున్నాం అంటే ఫోకస్డ్ ఏరియాస్ ఏందో చూద్దాం. దాని తర్వాత నేను మీకు ఓవరాల్ కాంటెక్స్ట్ అలానే ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ అన్నీ కూడా మనం ఈ యొక్క డిస్కస్ చేయవచ్చు. ఓకే, సరే. ఫస్ట్, వైట్ ఈజ్ ఇన్ న్యూస్. ఇది వార్తల్లో ఎందుకు ఉందంటే, నేను మీకు ఆల్రెడీ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద వీడియోలో చెప్పాను, సుప్రీంకోర్టు 75th anniversary సెలబ్రేట్ చేసుకుంటుంది కాబట్టి. నెక్స్ట్, సుప్రీంకోర్టు హిస్టరీ మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. అలానే సుప్రీంకోర్టు యొక్క ఫంక్షన్స్ ఏంటి, దాంతోపాటు సుప్రీంకోర్టు యొక్క జ్యూరిస్డిక్షన్ అంటే సుప్రీంకోర్టు ప్రధానంగా ఎలాంటి అధికారాలను లేదా ఎలాంటి ఈ యొక్క జ్యూరిస్డిక్షన్ కలిగి ఉంటుంది, దాంతోపాటు సుప్రీంకోర్టులో ఉండేటటువంటి జడ్జిల యొక్క సంఖ్య, అలానే ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ అంటే స్వతంత్ర న్యాయ వ్యవస్థ. ఓకే, ఇవన్నీ గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, అసలు ఈ యొక్క న్యాయ వ్యవస్థ యొక్క అవసరం ఏంది, దీన్ని మనం అర్థం చేసుకోగలిగితే సుప్రీంకోర్టు గురించి ఈజీగా అర్థం చేసుకుంటాం. ఓకే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి అసలు న్యాయ వ్యవస్థ లేకపోతే, అసలు స్టేట్ రాజ్యం అనేది లేకపోతే అప్పుడు మనం ఎలాంటి వ్యవస్థలో ఉంటాం, ఆటవిక వ్యవస్థలో ఉంటాం. దాన్ని మనం ఏమంటాం, స్టేట్ ఆఫ్ నేచర్. దాన్ని మనం స్టేట్ ఆఫ్ నేచర్. ఇది కొంతమంది PSAR స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చెప్పాను, ఇది ఆటవిక రాజ్యం. మరి ఆటవిక రాజ్యం నుంచి మనకి ఈ యొక్క నాగరికత సంతరించుకున్నటువంటి రాజ్యం రావాలంటే ఏముండాలి, మనకి చట్టాలు, లాస్, చట్టాలు ఉండాలి. మరి ఈ చట్టాలు ఒకవేళ ఎవరైనా ఉల్లంఘిస్తే మరి వాళ్ళను శిక్షించేటటువంటి వ్యవస్థ ఉండాలి కదా. అలాంటి వ్యవస్థనే మనకి జ్యుడిషియరీ, న్యాయ వ్యవస్థ. అలాంటి వ్యవస్థనే మనకి జ్యుడిషియరీ, న్యాయ వ్యవస్థ. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మీకు న్యాయ వ్యవస్థ యొక్క ఇంపార్టెన్స్ ఉందో అర్థమైంది కాబట్టి, నెక్స్ట్, అసలు మనకు న్యాయ వ్యవస్థ అనేది మనకి ఇప్పుడే కొత్తగా ఉందా, ఇదివరకు న్యాయ వ్యవస్థ లేదా అంటే అలానే కాదు. మనకి న్యాయ వ్యవస్థ సుమారుగా మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ దగ్గర నుంచి వేదిక్ టైంలో కానీ, అండ్ మౌర్యాస్ టైంలో కానీ, గుప్తుల టైంలో కానీ, లేకపోతే మనకి ఢిల్లీ సుల్తాన్ అండ్ మొఘల టైంలో కానీ, బ్రిటిష్ వాళ్ళ టైంలో కానీ న్యాయ వ్యవస్థ ఉంది. కాకపోతే మనం ప్రస్తుతం ఫాలో అవుతున్నటువంటి ఈ యొక్క జ్యుడిషియల్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఈజీగా కోరిలేట్ చేసుకోవాలంటే బ్రిటిష్ వాళ్ళ టైంలో మనకు జ్యుడిషియల్ సిస్టమ్ ఏ విధంగా ఉందో చూస్తే దాని నుంచి మనం దీన్ని కోఆర్డినేట్ చేసుకోవచ్చు. సరే, మీకు ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్, మన ఇండియాలో అసలు ఫస్ట్ టైం కోర్ట్ అనేది ఎక్కడ ఏర్పాటు చేయబడింది, బ్రిటిష్ వాళ్ళ టైంలో. ఓకే, దాన్ని మనం సుప్రీంకోర్టు అన్నాం యాక్చువల్గా. అంటే ఇప్పుడున్న సుప్రీంకోర్టుతో కంపేర్ చేసుకోకండి. ఫస్ట్ టైం మన ఇండియాలో ఒక సుప్రీంకోర్టు అనేది ఏ సిటీలో ఏర్పాటు చేయబడింది, ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది. అయినో ఇది మీకు చాలా ఈజీ క్వశ్చన్. సరే, ఇప్పుడు మనకి జ్యుడిషియరీ అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సమయాన్ని తీసుకుందాం. మన ఇండియాలో ప్రస్తుతం మనకి జ్యుడిషియరీ అనేది ఒక 2 లెవెల్లో ఉంటుంది. ఒకటి సెంట్రల్ లెవెల్లో, ఒకటి స్టేట్ లెవెల్లో. అంటే మన ఇండియాలో జ్యుడిషియరీ సుప్రీంకోర్టు, సుప్రీంకోర్టు యొక్క సబార్డినేట్ హైకోర్టు, అలానే లోవర్ కోర్ట్స్ దిగువ న్యాయస్థానాలు. ఓకే, ఇక్కడ లోవర్ కోర్ట్స్ అంటే మళ్ళీ మీకు సివిల్ కోర్ట్స్ అయినా ఉండొచ్చు, లేదా సెషన్స్ కోర్ట్ అయినా ఉండొచ్చు. వీఆర్ నాట్ గోయింగ్ ఇంటూ ద డీటెయిల్స్. సరే, మనకి ఇదంతా కూడా ఒకే సింగిల్ కాలంలో ఉంది కాబట్టి మన ఇండియాలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థను ఏమంటాం మనం, ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అంటాం. అదే మీరు అమెరికాలో అనుకోండి, స్టేట్ జ్యుడిషియరీ సపరేట్గా ఉంటుంది. ఓకే, స్టేట్ న్యాయ వ్యవస్థ సపరేట్గా ఉంటుంది. అలానే ఈ యొక్క ఫెడరల్ జ్యుడిషియరీ అనేది సపరేట్గా ఉంటుంది. అమెరికాది మనకి ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ కాదు. అంటే అమెరికాలో మీరు కేంద్ర చట్టాలను ఉల్లంఘిస్తే ఫెడరల్ జ్యుడిషియరీ మిమ్మల్ని శిక్షిస్తుంది, స్టేట్ లాస్ని మీరు వైలేట్ చేస్తే స్టేట్ జ్యుడిషియరీ మిమ్మల్ని పనిష్ చేస్తుంది. ఇండియాలో అలా కాదు, మీరు స్టేట్ లా వైలేట్ చేసినా, యూనియన్ లా వైలేట్ చేసినా కూడా మిమ్మల్ని లోవర్ కోర్ట్ పనిష్ చేయొచ్చు. లోవర్ కోర్టు ఇచ్చే జడ్జిమెంట్ మీకు ఫేర్గా అనిపించకపోతే హైకోర్టుకి వెళ్ళొచ్చు. హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మీకు ఫేర్గా అనిపించకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. అంటే ఇక్కడ న్యాయ వ్యవస్థ అనేది ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ. యాక్చువల్ మనకు సుప్రీంకోర్టు రాకముందు, ఓకే, ఇప్పుడు సుప్రీంకోర్టు మనకి ఎప్పుడు వచ్చింది అందుబాటులోకి, 1950లో వచ్చింది కదా. అందుకోసం ఇప్పుడు మనము ఆ ఇయర్తో కలిపి కూడా ఇప్పుడు మనం 75th anniversary చేసుకుంటున్నాం. సరే, ఈ సందర్భంలో సుప్రీంకోర్టు రాకముందు మనకి ఎలాంటి సిస్టమ్ ఉండేది, సుప్రీంకోర్టు రాకముందు మనకి ఫెడరల్ కోర్ట్ అనేది ఉండేది. ఫెడరల్ కోర్ట్ అనేది ఉంది, దాని పేరు ఫెడరల్ కోర్ట్ అనమాట. మరి ఫెడరల్ కోర్ట్ బ్రిటిష్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు కదా. ఈ ఎస్టాబ్లిష్ చేసింది ఏ యాక్ట్ త్రూ ఎస్టాబ్లిష్ చేశారు అది చూస్తే కనుక ఇక్కడ మనకి ఫెడరల్ కోర్ట్ని బ్రిటిష్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసింది మెయిన్గా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ద్వారా బ్రిటిష్ వాళ్ళు ఫెడరల్ కోర్ట్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే, అంటే మన సుప్రీంకోర్టు ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి సుప్రీంకోర్టుకి ప్రికర్సార్ అంటే ముందు రూపం ఏంటంటే ఫెడరల్ కోర్ట్ అని మనం ఆశ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది.
ఓకే, సరే. అప్పుడు మనకి ఫెడరల్ అనే వర్డ్ యూజ్ చేసేవాళ్ళు, ఎందుకంటే అప్పుడు ప్రధానంగా రాష్ట్రాలు కేంద్రాలు అంటే మెయిన్గా రాష్ట్రాలు అంటే బ్రిటిష్ ఇండియాకి సంబంధించిన రాష్ట్రాలకు కూడా ఎక్కువ పవర్స్ ఉండేది కాబట్టి ఫెడరల్ అనే పదం ఉపయోగించారు. అదే మనకి ప్రస్తుతం ఉన్నటువంటి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఫెడరల్ అన్న పదం ఎక్కడైనా ఉందా? ఉంటే అది ఏ ఆర్టికల్లో? ఆన్సర్ చేయండి. ఓకే, సరే. ఇక్కడ మీకు ఫెడరల్ కోర్టు ఉండేది కదా, ఇప్పుడు సుప్రీంకోర్టు వచ్చింది కదా. ఈ సుప్రీంకోర్టుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఒకసారి ఇప్పుడు మనం చెక్ చేద్దాం డీటెయిల్గా. ఈ చెక్ చేయడంలో భాగంగా మనం వేటి గురించి మెయిన్గా మాట్లాడుకుంటామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి సుప్రీంకోర్టుకు సంబంధించిన బేసిక్ ఐడియా మీకు ఏముండాలి? సుప్రీంకోర్టు యొక్క కాంపోజిషన్, సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జడ్జెస్ యొక్క కాంపోజిషన్ ఎంత ప్రస్తుతం ఉన్నది మీకు 34. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలానే ఈ నెంబర్ ఫిక్స్ అంటే కాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈ నెంబర్ని మరి ఎవరు చేంజ్ చేయొచ్చు అంటే, ఏదైనా కూడా ఇట్లాంటి విషయాలు ఫిక్స్ ఉండవు మనకి, ఎందుకంటే టైం మారుతున్న కొద్దీ మనకు నెంబర్ ఆఫ్ డిస్ప్యూట్స్ అనేవి పెరుగుతుంటాయి. అప్పుడు కోర్ట్స్ పైన బర్డెన్ పెరుగుతుంది, అప్పుడు ఎక్కువ మంది జడ్జిలు అవసరం పడతారు. కాబట్టి మన ఇండియన్ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జడ్జెస్ని పెంచుకోవచ్చు. ఓకే, అలా పెంచే అధికారం ఎవరికి ఉంటుంది? ఆబ్వియస్గా ఇక్కడ మనకి పార్లమెంట్కి ఉంటుంది. ఓకే, ఇది మీకు అర్థం కావాల్సింది కాంపోజిషన్ గురించి. ఓకే, సరే. ఈ 34 జడ్జెస్లో అందరికీ సమానమైన అధికారాలు ఉంటాయా? లేదు. ఈ 34 జడ్జెస్లో కూడా ఎవరైతే కనుక చాలా సీనియర్ మోస్ట్ జడ్జి ఉంటారు, సీనియారిటీ ఏ ప్రకారము? సుప్రీంకోర్టులో ఎవరికైతే కనుక ఎక్కువ సీనియారిటీ ఉంటుందో ఈ 34 జడ్జిలలో వాళ్ళని మనం ఏమంటామంటే జనరల్గా సిజేఐ అంటాం. మిగతా వాళ్ళని మనం జడ్జెస్, సుప్రీంకోర్టు జడ్జెస్ అంటాం. కాబట్టి కొన్ని సందర్భాల్లో మనం సుప్రీంకోర్టు జడ్జెస్ని మనం ఏ విధంగా కూడా మాట్లాడవచ్చు? 34 బదులు 1+33 అని కూడా అనొచ్చు. ఇక్కడ 1 అంటే సిజేఐ, రిమైనింగ్ 33 అంటే సుప్రీంకోర్టు జడ్జెస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాంపోజిషన్. అర్థమైంది. నెక్స్ట్ మరి సుప్రీంకోర్టు జడ్జెస్ని ఎవరు అపాయింట్ చేయాలి? అపాయింట్మెంట్ ఎవరు చేస్తారు? అపాయింట్మెంట్ ఇది మనకు తెలియాలి. ఓకే, అపాయింట్మెంట్ వెరీ సింపుల్, ప్రెసిడెంట్ చేస్తాడు అపాయింట్మెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మరి ప్రెసిడెంట్ తనకు నచ్చిన వాళ్ళని సుప్రీంకోర్టు జడ్జిలుగా అపాయింట్ చేయవచ్చా, లేకపోతే ఇక్కడ ఏమైనా వ్యవస్థ ఉంటుందా అంటే, ప్రెసిడెంట్ ఇక్కడ మనకు ఆటోమేటికల్గా సిజేఐ అంటేనేమో ఎవరైతే సీనియర్ మోస్ట్ ఉంటారో వాళ్ళే అపాయింట్ అవుతారు. అంటే ప్రెసిడెంట్ సింపుల్గా వాళ్ళ పేరుని యాక్సెప్ట్ చేయాల్సిందే, నో డౌట్. మరి సుప్రీంకోర్టు జడ్జిలను అపాయింట్ చేయాలంటే ఏం చేయాలి? సుప్రీంకోర్టు జడ్జిలను అపాయింట్ చేయాలంటే ఈ యొక్క ప్రెసిడెంట్ సుప్రీంకోర్టు జడ్జిలను అపాయింట్ చేయాలంటే సిజేఐని కన్సల్ట్ చేయాలా లేదా అన్న దానిపైన మనకి సుప్రీంకోర్టు 3 రకాలైనటువంటి డిఫరెంట్ జడ్జిమెంట్స్ని ఇచ్చింది. ఓకే, ఆ 3 రకాలైనటువంటి జడ్జిమెంట్స్ని మనం మెయిన్గా ఏమంటామంటే ఫస్ట్ జడ్జెస్ కేస్, అలానే మనకి సెకండ్ జడ్జెస్ కేస్, దాంతోపాటు థర్డ్ జడ్జెస్ కేస్. ఫస్ట్ జడ్జెస్ కేసులో ఏమన్నారంటే ప్రెసిడెంట్ సుప్రీంకోర్టు జడ్జిల్ని అపాయింట్ చేసేటప్పుడు సిజేఐని కన్సల్ట్ అవ్వాలి. కాకపోతే సిజేఐ ఇచ్చినటువంటి ఒపీనియన్ని ప్రెసిడెంట్ ఫాలో అవ్వచ్చు లేదా ఫాలో అవ్వకపోవచ్చు అన్నారు. అంటే ఎక్కువ అధికారాలు ఎవరికి ఉంటాయని చెప్పినట్టు? ప్రెసిడెంట్కి ఉంటాయని చెప్పినట్టు. ఇది మనకి ఫస్ట్ జడ్జెస్ కేసులో సుప్రీంకోర్టు చెప్పినటువంటిది అనమాట. ఇది మనకి 1981. సెకండ్ జడ్జెస్లో ఏం చెప్పారు? అలా కాదు, ప్రెసిడెంట్ సుప్రీంకోర్టు జడ్జిని అపాయింట్ చేసేటప్పుడు సిజేఐతో పాటు ఇంకొక 2 సీనియర్ సుప్రీంకోర్టు జడ్జిలని కన్సల్ట్ అవ్వాలి, వాళ్ళు చెప్పిందే ప్రెసిడెంట్ ఫాలో కావాలి అన్నారు. అంటే ఈ సెకండ్ జడ్జెస్ కేసు 1993 ఏదైతే ఉందో ఇక్కడ మనకు వచ్చినటువంటి కాన్సెప్ట్ ఏంది? మనకి కొలీజియం అన్న సిస్టమ్ వచ్చింది. దాని తర్వాత థర్డ్ జడ్జెస్ కేసులో ఏమన్నారంటే ప్రెసిడెంట్ సుప్రీంకోర్టు జడ్జిని అపాయింట్ చేసేటప్పుడు ఇదివరకు 3 అంటే సిజేఐ ప్లస్ 2 సీనియర్ మోస్ట్ సుప్రీంకోర్టు జడ్జిని కన్సల్ట్ అయితే అయిపోయేది. ఇప్పుడు అలా కాదు, 1+4 మొత్తం 5 కన్సల్ట్ అవ్వాలి అన్నారు. అంటే ఇక్కడ కొలీజియం స్ట్రెంత్ని ఎంతకు తీసుకొచ్చారు? 1+4. ఇప్పటికి కూడా మనం ఇదే 1+4ని మనం ఫాలో అవుతున్నాం. ఇది అపాయింట్మెంట్ చేసేటటువంటి ప్రొసీజర్ అనమాట. ఓకే, మరి ఎవరు సుప్రీంకోర్టు జడ్జి అవ్వడానికి ఎలిజిబుల్? ఇది కూడా మనకు ఐడియా ఉండాలి. సుప్రీంకోర్టు జడ్జి అవ్వడానికి మెయిన్గా ఎవరు ఎలిజిబుల్ ఉంటారంటే ఫస్ట్ వాళ్ళు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. ఓకే, ఇది బై డిఫాల్ట్. దాంతోపాటు దాంతోపాటు దానికి మినిమం ఏజ్ అంటూ ఏం లేదు సుప్రీంకోర్టు జడ్జికి, ఇంత మినిమం ఏజ్ అని. కాకపోతే వీళ్ళు హైకోర్టు జడ్జిగా అట్లీస్ట్ ఒక 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఆర్ లేదా హైకోర్టు అడ్వకేట్గా ఒక 10 years ఎక్స్పీరియన్స్ అయినా ఉండాలి, ఆర్ లేదా వీళ్ళు ఒక జ్యుడిషియల్ ఎక్స్పర్ట్ అయినా ఉండాలి. ఎమినెంట్ పర్సన్ అంటాం వలన జ్యుడిషియల్ ఎక్స్పర్ట్ అయినా ఉండాలి. ఈ ముగ్గురిలో ఎవరైనా ప్లస్ ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. అప్పుడు వాళ్ళు ఎలిజిబుల్, వాళ్ళని ఈ పద్ధతి ద్వారా అపాయింట్ చేస్తామన్నమాట. మరి కొలీజియం సిస్టంలో కొన్ని
కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి, అంటే కొద్దిగా ట్రాన్స్పరెన్సీ లేదని చెప్పేసి కొలీజియం ప్లేస్లో మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఎన్జేఏసీని తీసుకురావడం ట్రై చేసింది. ఎన్జేఏసీ, ఓకే. మరి సెంట్రల్ గవర్నమెంట్ ఎన్జేఏసీని ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా తీసుకురావడం ట్రై చేసింది? కమెంట్ చేయండి. ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. ఇప్పుడు మనకి అపాయింట్మెంట్ కూడా అయిపోయింది కదా. నెక్స్ట్, ఒకవేళ వీళ్ళని ఒకసారి అపాయింట్మెంట్ చేస్తే వీళ్ళని తొలగించలేమా అసలు ఈ పోస్ట్ నుంచి? ఎస్, తొలగించవచ్చు. కాకపోతే ఏ కారణాల వల్ల తొలగించవచ్చో అది కూడా చూద్దాం. సుప్రీంకోర్టు జడ్జిని కానీ సిజేఐ కానీ తొలగించాలంటే, వీళ్ళని మనం ఇక్కడ నుంచి తొలగించాలంటే 2 రీజన్స్ వల్ల మనం రిమూవ్ చేయొచ్చు. ఏంటి ఆ రీజన్స్? నెంబర్ 1, ఇన్కెపాసిటీ అంటే వాళ్ళు సరిగా పని చేయట్లేదనో ఇన్కెపాసిటీ, ఆర్ ఇంకొకటి ఏంటంటే మిస్బిహేవియర్. ఈ 2 గ్రౌండ్స్ పైన వీళ్ళని తొలగించవచ్చు, రిమూవ్ చేయొచ్చు. ఓకే, రిమూవ్ చేసేది ఎవరు? మళ్ళీ మీకు అపాయింట్ చేసేది ప్రెసిడెంటే కాబట్టి రిమూవల్ కూడా చేసేది ఎవరు? రిమూవల్ బై ప్రెసిడెంట్. ఓకే, ప్రెసిడెంట్ రిమూవ్ చేస్తారు. మరి ప్రెసిడెంట్ తనకు నచ్చినట్టు రిమూవ్ చేయొచ్చా, లేదా ప్రెసిడెంట్ ఎవరైనా సజెషన్ మేరకు రిమూవ్ చేయాలంటే ఇక్కడ ప్రెసిడెంట్ ఖచ్చితంగా ఎవరు చెప్తే మాత్రమే రిమూవ్ చేయాలి? సుప్రీంకోర్టు జడ్జిని కానీ, హైకోర్టు జడ్జిని కానీ, సిజేఐని కానీ ఎవరు చెప్తే అంటే పార్లమెంట్ చెప్తే మాత్రమే రిమూవ్ చేయాలి. అంటే ఇక్కడ రిమూవ్ చేసే బాధ్యత ఎవరికి ఉంది? పార్లమెంట్కి ఉంది. అంటే దీన్ని మనం చెక్స్ అండ్ బ్యాలెన్స్ అంటాం. అంటే జడ్జిల్ని అపాయింట్ చేసుకునే యొక్క ఫ్రీడమ్ ఏమో కొలీజియంకి ఉంది. కొలీజియం ఎవరు చెప్తే వాళ్ళని ప్రెసిడెంట్ అపాయింట్ చేయాల్సి వస్తుంది. రిమూవ్ చేసే పవర్ మాత్రం పార్లమెంట్కి ఉందన్నమాట. అంటే అపాయింట్ చేసుకునేటప్పుడు ఏమో జ్యుడిషియరీకి పవర్ ఉంటే రిమూవ్ చేసేటప్పుడు పార్లమెంట్కి పవర్ ఉంది. ఈ రిమూవల్ ప్రాసెస్లో ఖచ్చితంగా మనకు అవసరమైనటువంటి మెజారిటీ ఏంటంటే ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాల్సినటువంటి మెజారిటీ స్పెషల్ మెజారిటీ. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనకి సుప్రీంకోర్టు జడ్జెస్ అపాయింట్మెంట్, దాంతోపాటు వాళ్ళ యొక్క రిమూవల్, వాళ్ళ యొక్క ఎలిజిబిలిటీ ఇవన్నీ అర్థమైంది. కాబట్టి ఓవరాల్గా ఇప్పుడు మనం సుప్రీంకోర్టు గురించి తెలుసుకోవడం ట్రై చేద్దాం. ఓకే, సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఏంటి అనేది. ఓకే, సరే. సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి మెయిన్ పవర్స్ ఏంటంటే పవర్స్ అండ్ ఫంక్షన్స్. నెంబర్ 1, ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అంటే కేవలం సుప్రీంకోర్టు మాత్రమే పరిష్కరించేటటువంటి కేసులు. వీటిని మనం ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి మహారాష్ట్రకి కర్ణాటకకి మధ్యలో బెల్గావి గురించి డిస్ప్యూట్ వచ్చిందనుకోండి, ఆ కేసు ఎవరు మాత్రమే సాల్వ్ చేయాలి? సుప్రీంకోర్టు మాత్రమే పవర్ ఉంటుందన్నమాట. దీన్ని మనం ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అంటాం. నెక్స్ట్, అపీలేట్ జ్యూరిస్డిక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఏదైనా హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ పైన మనకి ఫేర్గా అనిపించలేదు అనుకోండి, మనకి ఏదైనా ఇంజస్టిస్ అనిపించింది అనుకోండి, మనం సుప్రీంకోర్టుకి అపీల్ చేసుకుంటాం. అలా సుప్రీంకోర్టుకి అపీల్స్ ద్వారా వచ్చిన కేసులన్నీ కూడా దాన్ని మనం అపీలేట్ జ్యూరిస్డిక్షన్ అంటాం. ఓకే, ఇది కాకుండా మనకి ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయినాయి అనుకోండి, అప్పుడు కూడా మనం సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు లేదా హైకోర్టుకి వెళ్ళొచ్చు. సుప్రీంకోర్టుకి అయితే కనుక ఆర్టికల్ 32, ఈ జ్యూరిస్డిక్షన్ని మనం రిట్ జ్యూరిస్డిక్షన్ అంటాం. ఇవి కాకుండా ఇంకా సుప్రీంకోర్టుకి ఏం జ్యూరిస్డిక్షన్స్ ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్, అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, యూనియన్ గవర్నమెంట్కి ఏదైనా అడ్వైస్ కావాలనుకోండి సుప్రీంకోర్టు నుండి, ఆ అడ్వైజ్ని ప్రెసిడెంట్ త్రూ ఫార్వర్డ్ చేస్తారనమాట. ప్రెసిడెంట్ ఆర్టికల్ 143ని యూజ్ చేసి సుప్రీంకోర్టు అడ్వైజ్ తీసుకోవచ్చు. దాన్ని మనం అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ అంటాం. దాంతోపాటు మనకి జ్యుడిషియల్ రివ్యూ, ఇది కూడా సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి పవర్. అంటే పార్లమెంట్ ఏదైనా లా చేసిందనుకోండి, ఆ లా ఒకవేళ కాన్స్టిట్యూషన్కి అగెనిస్ట్గా ఉంది అనుకుంటే లా అయినా ఉండొచ్చు, లేదా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అయినా ఉండొచ్చు. అఫ్ కోర్స్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ కూడా లా కాబట్టి చెప్తున్నాను. ఓకే, సరే. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అనేది లేదా ఏదైనా ఒక లా అనేది మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క బేసిక్ స్ట్రక్చర్కి అగెనిస్ట్గా ఉందనుకోండి, అప్పుడు జ్యుడిషియల్ రివ్యూ చేసి అట్లాంటి వాటిని కూడా క్యాన్సిల్ చేస్తారు, స్ట్రక్ డౌన్ చేస్తారు. దాంతోపాటు ఫైనల్గా మనకి సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి ఇంకొక పవర్ ఏంటంటే కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటే సుప్రీంకోర్టు ఇచ్చేటటువంటి జడ్జిమెంట్స్ అన్నీ కూడా ఈ యొక్క లోవర్ కోర్ట్స్ పైన బైండింగ్ అవుతాయి అన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి ఈ యొక్క ప్రైవసీ గురించి పుట్టస్వామి కేసు అని తీసుకున్నారనుకోండి, ఇదే ప్రైవసీ గురించి ఏదైనా హైకోర్టులో డిస్కషన్ వచ్చినప్పుడు ఆ హైకోర్టు అనేది ఎవరిది రిఫరెన్స్ తీసుకుంటారు? సుప్రీంకోర్టు పుట్టస్వామి కేసులో ఇలా చెప్పారు కదా అని రిఫరెన్స్ తీసుకుంటారు. అంటే సుప్రీంకోర్టు ఇచ్చే జడ్జిమెంట్స్ అన్నీ కూడా లోవర్ కోర్ట్స్లో బైండింగ్. దాన్ని మనం ఏమంటామంటే కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటాం. ఇవి మనకి సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి పవర్స్. అంటే ఇప్పటి వరకు మీకు ఇవన్నీ కూడా ఐడియా ఉండి ఉంటుంది కదా. ఒకసారి మనం నోట్స్ చెక్ చేసిన తర్వాత ఫైనల్ కంక్లూజన్ ఇద్దాం. మనకి సుప్రీంకోర్టు 75th యానివర్సరీని సెలబ్రేట్ చేసుకుంటుంది. సుప్రీంకోర్టు కన్నా ముందు మనకి ఫెడరల్ కోర్టు ఉండే, దాని తర్వాత సుప్రీంకోర్టు మనకి 1950 జనవరిలో మనకి ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది.
ఫస్ట్ అమల్లోకి వచ్చినప్పుడు 1+7 ఉండే, ఇప్పుడు మనకి 1+33 అయింది. సుప్రీంకోర్టు గురించి మెయిన్గా మనకి పార్ట్ 5లో ఉంటుంది, చాప్టర్ 6లో ఆర్టికల్ 124 నుంచి ఆర్టికల్ 147 వరకు సుప్రీంకోర్టులో ఉంటుంది. నెక్స్ట్ సుప్రీంకోర్టు యొక్క జ్యూరిస్డిక్షన్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సుప్రీంకోర్టు జడ్జెస్ యొక్క ఎలిజిబిలిటీ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. వీళ్ళని ఎవరు అపాయింట్ చేస్తారు, కొలీజియం ఎలా ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది, దాని తర్వాత ప్రెసిడెంట్ వీళ్ళని ఎలా రిమూవ్ చేస్తాడు అని అన్ని కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేసాం. ప్రెసిడెంట్ సుప్రీంకోర్టు జడ్జిల యొక్క రిమూవల్కి సంబంధించి పార్లమెంట్ ఒక చట్టం కూడా చేసింది గతంలో. దాన్ని మనం జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ 1968 అని అంటాం. ఇప్పటి వరకు ఏ సుప్రీంకోర్టు జడ్జెస్ కూడా తీసేయలేదు. తీసేయాలని ట్రై చేసింది మాత్రం 2 సందర్భాల్లో. అది ఒకటి వి రామస్వామి, దాంతోపాటు సెకండ్ చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా. ఇవి 2 కూడా వివిధ కారణాల వల్ల అవి ఆమోదం పొందలేదు. ఇవి మనకి ఓవరాల్గా సుప్రీంకోర్టు జడ్జిలకు సంబంధించి సుప్రీంకోర్టు జడ్జిల యొక్క శాలరీస్ కానీ, వీళ్ళ యొక్క పెన్షన్స్ కానీ, వీళ్ళ యొక్క ఎక్స్పెండిచర్ కానీ ఇవన్నీ కూడా మనకి ఓటింగ్కి నాట్ ఇంక్లూడెడ్ అనమాట. అంటే వీటిపైన ఓటింగ్ అనేది జరగదు. ఇవి మనకి చార్జ్డ్ ఆన్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. నేను మీకు చాలాసార్లు చెప్పాను, ఏ ఎక్స్పెండిచర్ అయినా సరే చార్జ్డ్ ఆన్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అయితే ఓటింగ్ ఉండదు. ఓకే, అంటే వన్స్ వీళ్ళు ఒకసారి సుప్రీంకోర్టు జడ్జిలుగా అపాయింట్ అయ్యారంటే వీళ్ళ శాలరీ కానీ, వీళ్ళకి పదవీ కాలం కానీ కావాలంటే పెంచవచ్చు కానీ తగ్గించడానికి వీల్లేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సుప్రీంకోర్టు జడ్జిల యొక్క శాలరీ కేవలం ఓన్లీ ఫినాన్షియల్ ఎమర్జెన్సీ కండిషన్లో మాత్రమే తగ్గించవచ్చు. ఓకే, సరే, నిన్నటి మనకి వీడియోలోని క్వశ్చన్స్కి ఆన్సర్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద స్మార్ట్ రింగ్స్. దే ఆర్ ఎక్విప్డ్ విత్ అడ్వాన్స్డ్ సెన్సార్ దట్ కెన్ ట్రాక్ స్ట్రెస్ లెవెల్స్. ఓకే, ఇది రైటే మనకి. ఇట్ కెన్ బి యూజ్డ్ ఫర్ కాంటాక్ట్లెస్ పేమెంట్. ఇలా కూడా మనం యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ద్వారా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్, డిసీజ్ ఎక్స్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్. ఇట్ ఈస్ వాట్? ఇట్ ఈస్ ఏ హైపోథెటికల్ ప్యాథోజన్ ఫర్ ఫ్యూచర్ పాండమిక్, అంటే భవిష్యత్తులో వచ్చేదని చెప్పేసి. క్యాంగర్ వ్యాలీ నేషనల్ పార్క్ లొకేటెడ్ ఇన్ వేర్? లొకేటెడ్ ఇన్ ఛత్తీస్గఢ్, క్యాంజర్ వ్యాలీ. సరే, మరి ఈరోజు వీడియోలో క్వశ్చన్ చూద్దాం. టుడేస్ వీడియో క్వశ్చన్: అడ్హాక్ జడ్జెస్ ఆర్ అపాయింటెడ్ యాజ్ నెసరీ బై ద చీఫ్ జస్టిస్. అడ్హాక్ జడ్జెస్ని అపాయింట్ చేయాలంటే చీఫ్ జస్టిస్ అపాయింట్ చేయొచ్చు. ఎవరిని? ప్రెసిడెంట్ని కన్సల్ట్ అయ్యా, లేదా బై కన్సల్టింగ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు వాళ్ళని, లేకపోతే ఏ అండ్ బి ముగ్గురిని, ఇద్దరిని అంటే కన్సల్ట్ అయిన తర్వాత, లేకపోతే ఎవరిని కన్సల్ట్ కాకుండా, ఏది చెప్పండి. అడ్హాక్ జడ్జెస్. నెక్స్ట్ మెయిన్స్ క్వశ్చన్: హైకోర్టు మన ఇండియాలో లోవర్గా ఉండొచ్చు, ఓకే, బట్ నాట్ సబార్డినేట్ వాళ్ళ యొక్క డ్యూటీస్ ప్రకారం. డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ జ్యుడిషియల్ ఫెడరలిజం. అంటే మన భారతదేశంలో కొన్ని అధికారాలు హైకోర్టులో కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. జ్యుడిషియల్ ఫెడరలిజం కూడా ఉండాలి. మరి దాన్ని మీరు ఒకసారి సమీక్షించండి అని చెప్పేసి ఒక మెయిన్స్ క్వశ్చన్. ఓకే, సరే, మనం వీడియో చివరిలోకి వచ్చేసాము కాబట్టి ఈ వీడియోలో మెయిన్గా మనం సుప్రీంకోర్టు 75 years ఫినిష్ చేసుకున్న సందర్భంలో సుప్రీంకోర్టు గురించి మనం మాట్లాడుకున్నాం. అండ్ జ్యుడిషియరీ గురించి కూడా ఓవరాల్గా డిస్కస్ చేసాం. ఇందులో మనకి ఫస్ట్ జ్యుడిషియరీ రోల్ ఏంది, సుప్రీంకోర్టు ఎలా ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది, దాని తర్వాత మనకి సుప్రీంకోర్టు జడ్జెస్ కాంపోజిషన్, వాళ్ళ అపాయింట్మెంట్ క్వాలిఫికేషన్స్ ఏంటి, దెన్ కన్సల్టేషన్స్ గురించి మనకి కొలీజియం సిస్టమ్ అనేది ఎలా ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది, వాళ్ళని ఎలా రిమూవ్ చేయొచ్చు, ప్రాసెస్ ఏంటి, గ్రౌండ్స్ ఏంటి, అండ్ సుప్రీంకోర్టు యొక్క వేరే జ్యూరిస్డిక్షన్స్, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఐ హోప్ మీకు ఈ యొక్క సుప్రీంకోర్టు 75th యానివర్సరీ సందర్భంగా సుప్రీంకోర్టుకు సంబంధించిన ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిందనుకుంటున్నాను. అండ్ ఇది మనకి సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.